రెండవ దినవృత్తాంతముల గ్రంథము 11వ అధ్యాయము. రెహబాము యెరూషలేమునకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరలా రప్పించుకొనుటకును అతడు యూదా వారిలో నుండియు బెన్యామీనీయులలో నుండియు ఏర్పరచబడిన యుద్ధశాలులను 180,000 మందిని సమకూర్చగా, దైవజనుడైన షెమాయాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు యూదారాజును సొలొమోను కుమారుడును అగు రెహబాముతోనూ యూదా యందును బెన్యామీనీయుల ప్రదేశమందును ఉండు ఇశ్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము. ఈ కార్యము నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కనుక బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్ధము చెయ్యకుండను మీరందరును మీ ఇండ్లకు తిరిగిపోవుడని చెప్పెను. కావున వారు యెహోవా మాటలు విని యరొబాముతో యుద్ధము చేయుట మాని వెళ్ళిపోయిరి. రెహబాము యెరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను. అతడు బెత్లెహేము, ఏతాము, తెకోవా, బెత్సూరు, షోకో, అదుల్లాము, గాతు, మారేషా, జీపు, అదోరయీము, లాకీషు, అజేకా, జోర్యా, అయ్యాలోను, హెబ్రోను అని యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును, నూనెను, ద్రాక్షారసమును సమకూర్చెను. మరియు వాటిలో డాళ్లను, బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను. యూదావారును బెన్యామీనీయులును అతని పక్షమున ఉండిరి.